కళ్యాణ్ గారు మీ పట్ల ఎట్లాంటి ప్రేమ చూపిస్తున్నారు? నా విషయంలో కూడా ఒక బలమైన నమ్మకంతో ఆయన ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యారు? ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మన జిల్లా హెడ్ క్వార్టర్ని మరి దేవారం తీసుకెళ్ళిన సంగతి. మీ దృష్టిలో ప్రధాన సమస్యలు ఏంటి? మన నర్సాపురం ప్రజలు చిరకాల మారుతుంది. ఎవరు పేదలు ఎవరు పెద్దలు? మద్యపాన నిషేధం కాదు, మద్యం లేకపోతే వాళ్ళ రాష్ట్రం నడిపించే పరిస్థితిలో కూడా ఆ స్థితికి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సాపురం జనసేన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బొమ్మిడి నాయకర్ గారితో ఇవాళ ప్రత్యేక ముఖ్యమంత్రి. నమస్కారం సార్. నమస్తే అండి, బాగున్నారా వంశీ గారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? రైట్ సార్, వెరీ ఫైన్. ప్రచారం ఎలా జరుగుతుంది సార్? చాలా బాగా చేస్తున్నామండి ప్రచారం. అంటే మేము గత 1 year నుంచి కూడా ప్రజల్లోకి ఆ రోజు జనసేన పేరు మీద మరి గ్రామాలన్నీ కూడా మేము తిరగడం జరుగుతుంది. మళ్ళీ ఇది కూటమిలో అభ్యర్థిగా నాకు అనౌన్స్ చేసిన తర్వాత కూడా మరి నేను కానీ మా ఫ్యామిలీ కానీ మరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ కార్యకర్తలందరూ కూడా మరి మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. చాలా మంచి స్పందన ఉంది. చాలా మంచి స్పందన ఉంది. అంటే మరి గతంలో కూడా నేను ఓడిపోవడం కూడా తక్కువలో ఓడిపోవడం జరిగింది ఆ రోజు 2019 ఎలక్షన్స్లో. మరి ఆ రోజు నుంచి కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మరి ప్రజలకి అందుబాటులో ఉన్న ప్రతి గడపకి కూడా నేను ఏదైనా కార్యక్రమాలు అవ్వచ్చు, లేకపోతే ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఎవరు చనిపోయినా బాగోపోయినా ఈ 5 సంవత్సరాలకు పూర్తిగా ప్రజలకు దగ్గరగా ఉన్నాను. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వ వైఫల్యం కూడా ఎమ్మెల్యే గారికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యారు? ప్రధానంగా ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ అవ్వాల్సింది నరసాపురానికి ఉంది. అంటే ఎందుకంటే ప్రతి పార్లమెంట్ని కూడా మ్యాక్సిమం హెడ్ క్వార్టర్ చేశారు 13 జిల్లాల నుంచి కూడా. అవును, అలాంటి పరిస్థితుల్లో నరసాపురానికి జిల్లా హెడ్ క్వార్టర్ అవ్వాల్సిన అర్హత ఉంది. ఎందుకంటే ఇక్కడ గతం నుంచి కూడా సబ్ డివిజన్ వ్యవస్థ ఉంది, ఇక్కడ ఆర్డీఓ వ్యవస్థ ఉంది, మరి పోలీసు డిఎస్పీ ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి, విశాలమైన ప్రభుత్వ భూములు ఉన్నాయి, చాలా విస్తీర్ణత ఉంది ఇక్కడ నరసాపురాన్ని. పక్కన సముద్రం, పక్కన గోదావరి, మంచి వాతావరణం కలిగి ఉంది. అంటే రేపు పొద్దున డెవలప్మెంట్ కూడా భూములు ఉన్నాయి, డెవలప్మెంట్ చేసుకునే అన్ని రకాలుగా ఉంది. అలాంటి దాన్ని ఇక్కడ నరసాపురం జిల్లా కేంద్రంలో అభివృద్ధాన్ని మరి ఏదైతే ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు గారు ఉన్నారో ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మన జిల్లా హెడ్ క్వార్టర్ని మరి దేవారం తీసుకెళ్ళిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, గది శ్రీనివాస్ గారిని మీ మంత్రి కావాలా లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్ కావాలంటే మరి గది శ్రీని గారు ఆ రోజున జిల్లా హెడ్ క్వార్టర్ కావాలని చెప్పి ఆయన స్వయంగా సభలో చెప్పారు. అంటే మాకు ఏదైతే నరసాపురానికి అర్హత హక్కు ఉన్నదో, ఏ అయితే అర్హత కలిగిన జిల్లా హెడ్ క్వార్టర్ని మరి అతను మరి ముఖ్యమంత్రి గారు కూడా ఏదో అతను ఒక మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం, ఇవ్వడం కోసం మరి ఆ పదవిని మరి భీమవరం తీసుకెళ్ళిన సంగతి స్వయాన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అంటే మాకు రావాల్సిన అర్హతని ఆయన కావాలని చెప్పి భీమవరం తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈయన హ్యాండ్ ఉంది, తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, ఆయనే మాట్లాడారు. అంటే ఇది కాకుండా జిల్లా ఏర్పాటుకు సంబంధించి కేంద్రం కాకుండా ఇంకా ఏ విషయాలు ఫెయిల్ అయ్యారు? ఏమంటే ప్రతిదీ కూడా నరసాపురంలో ప్రధాన సమస్య ప్రధానంగా త్రాగునీరు అన్నది ప్రతి గ్రామంలోనూ ఉంది. ఇక్కడ ప్రజలు నిజంగా త్రాగునీరు విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు కొన్ని చోట్ల అయితే 6 అడుగులు 7 అడుగులు గ్రౌండ్లని తవ్వుకుని అక్కడ వాటర్ పట్టుకుని తాగే విధానం కూడా నరసాపురం చూస్తున్నాము. మరి ఇలాంటి పరిస్థితిని మరి ప్రసాదరాజు దాదాపు ఆ రోజున 70 కోట్ల రూపాయలతోటి ఆయన త్రాగునీరు కోసం ఆయన కార్యక్రమాలు చేశారని చెప్తున్నాం. మరి ఎక్కడా కూడా కనబడతలేదు మాకు ఆయన చేసింది. అది మరి ప్రత్యేకమైనటువంటి వాటర్ లైన్ కూడా తీసుకొచ్చారని చెప్పారు ఆయన. ఇక్కడ చూడండి, మీరు ఆల్రెడీ గ్రామాలు తిరగండి, ఏ గ్రామంలో త్రాగునీరు బాగుందన్నది మీరే తెలియజేయండి. మేము గ్రామాలు తిరుగుతున్నాము, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం, గతంలో కూడా మళ్ళీ తిరుగుతున్నాం. ఆ సమస్య అలాగే ఉంది, ఎక్కడ కూడా పరిష్కారం కాలేదు త్రాగునీరు. అంటే సీఎం గారు జగన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా హామీలు ఇచ్చారు, ప్రధానంగా ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, లేదంటే వీటికి సంబంధించి మంచినీటి వ్యవస్థకు సంబంధించి కావచ్చు, లేదంటే వశిష్ఠ వారు, అంటే ఇవన్నీ రూపాంతరం చెందలేదు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నవంబర్ 21వ తారీఖున మరి ఆ రోజు మత్స్య దినోత్సవం రోజున ఆ రోజు ఒక వేలాది మందితోటి సభ ఏర్పాటు చేశారు. జనాలు కూడా బలవంతంగా తీసుకెళ్ళి వాలంటీర్స్ కానీ ఆఫీసులు కానీ జనాలందరినీ తీసుకెళ్ళి ఆ రోజు సభ ఏర్పాటు చేశారు. అంటే ఆ సభలో ఆ రోజున ఆయన దాదాపు 3,300 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన పరిస్థితి ఆ రోజున. మొత్తం అన్ని పనులు ఏదైనా కానీ ఏ కార్యక్రమాలు కానీ అంటే వాటిలో జరిగింది
ఎక్కడెక్కడ ఒక చిన్న చిన్న రోడ్లు వేశారు. అలాగే అది కాకుండా ఒక హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అంటే హాస్పిటల్ కూడా కట్టారే తప్ప కానీ దాంట్లో ఎంప్లాయ్మెంట్ డాక్టర్ని స్టాఫ్ని పెంచిన పరిస్థితి. అక్కడ స్టాఫ్ని పెరిగితేనే కానీ అక్కడ హాస్పిటల్ మనం అన్ని రకాలుగా ఉపయోగించే పరిస్థితి మన అక్కడ లేదు. ఏమంటే అలాగే ఒక బస్ స్టాండ్ ఆధునీకరణ చేశారు, బస్ స్టాండ్ కూడా ఆధునీకరణ చేశారు. అంటే ఈ రెండే మాకు కనబడుతున్నాయి ఓవరాల్గా వాళ్ళు చేసింది. హార్బర్ హామీ ఇచ్చారు, హార్బర్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము హార్బర్లు కట్టించేస్తున్నామని చెప్పారు. ఎక్కడా కూడా లేదు. నర్సాపురం విషయంలో కూడా దాదాపు 474 కోట్ల రూపాయలతో హార్బర్ని దాన్ని నిర్మాణం చేస్తామని చెప్పారు. అంటే ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి. అసలు ఎక్కడ ఒక్క ఇటుక ముక్క కానీ ఒక ఇసుక కానీ తరలించిన సందర్భం లేదు. ఆక్వా యూనివర్సిటీ అన్నారు. ఆక్వా యూనివర్సిటీ మరి రాష్ట్రంలోని ఆక్వా యూనివర్సిటీని తీసుకొచ్చేస్తున్నాను అని చెప్పి అంటే ఒక మీటింగ్స్లో జనాల్ని ఏంటంటే వాళ్ళని మోసపూరితంగానే ఈ వాగ్దానాలు చేస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రజలకి మనం అండగా ఉండాలి, మనల్ని గెలిపించారు ప్రజలు, మన కోసం వాళ్ళందరూ ఓటేసి గెలిపించారన్నది ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో లేదు. పూర్తిగా మోసం చేసే విధంగానే వీళ్ళందరూ 70,000 కుటుంబాలకు సంబంధించి 12,000 ఇల్లులు ఇచ్చాను అంటున్నాడు ఆయన. ఇళ్ళ స్థలాలు ఇచ్చాను. ఇళ్ళ స్థలాలు అసలు మీరు చూడండి, నరసాపురంలో ఆయన ప్రసాదరాజు గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మంగళగుంట పాలెం ఉంది, అక్కడ ఆ గ్రామంలో అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అవి చూసుకుంటే కనుక 6-7 అడుగులు చెరువులు అయ్యి అవి పూడ్చకుండా ఇచ్చేసారు. మామూలుగానే సాధారణంగా లోతస్తు ప్రాంతం అది. అక్కడికి వెళ్ళి ఒక సామాన్యుడు ఇల్లు ఏ రకంగా కట్టుకుంటాడండి? అసలు పూడ్చలేని పరిస్థితి అట్లనే. అవి పూడ్చాలి, మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే మామూలుగానే వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఆ పూడ్చుకోవడానికి వాళ్ళు ఆర్థికంగా సరిపోని పరిస్థితి. ఎవరో కూడా ఎక్కడ కూడా వాటిని సరిగ్గా యూజ్ చేసుకునే సందర్భం లేదు. చాలా దారుణమైన పరిస్థితి అది. ఒక చెరువులో తీసుకెళ్ళి భూములు ఇస్తున్నాం, ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం అని చెప్పడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. ఈ ప్రసాదరాజు ఆ రకంగా మరి ముందుకు వెళ్తున్నాడు. అదే ఈ కక్ష సాధింపులు కూడా అంటే మేము నిజంగా ఏంటి ఇళ్ల స్థలాలు ఇలాంటివి ఇస్తున్నారు, లేకపోతే ఎవరికి అన్యాయం జరిగింది మీరు ఎలా చేస్తున్నారు అని మేము అడుగుతుంటుంటే కనుక అంటే ఒక విషయం మనం మాట్లాడుకోవాలి. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్టాఫ్ అన్నది బలంగా లేరు, సరిగ్గా లేరు. ఒక డాక్టర్ కూడా సరైన డాక్టర్ లేరు మనకి. మరి గతంలో ఏంటంటే ఒక 1 year బ్యాక్ ఒక పెద్ద ఆవిడని ఇప్పటి నుంచి ఆవిడే ఉంటుంది డాక్టర్ కింద. ఆవిడ నిర్లక్ష్యం వల్ల కొన్ని జీవితాలు పాడైపోయి ప్రాణాలు పోయినాయి. మేము ఒక నిండు గర్భిణి చనిపోయింది, ఒకసారి నిండు గర్భిణి చనిపోయింది. ఆవిడ కోసం మేము ఏంటంటే అక్కడ హాస్పిటల్ దగ్గర ఒక సంఘీభావం తెలియజేస్తే మరి ఆ రోజున మరి ప్రసాదరాజు మాపై కేసులు పెట్టించాడు. ప్రాణం కోల్పోయి ఒక డాక్టర్ ప్రభుత్వ వైఫల్యం వల్ల నిండు ప్రాణం పోయినప్పుడు మాపై కేసులు పెట్టించాడు. అంటే ఈ కేసులు పెట్టే ధోరణిలో ఈ ప్రసాదరాజు ముందుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ తరపున తెలియజేస్తున్నాను. ఎన్ని కేసులు పెట్టారు మీ మీద? మా మీద 7 కేసులు ఉన్నాయండి. 7 కేసులు ఉన్నాయా? పట్టణానికి సంబంధించి రోడ్లు వెడల్పులు ఏమైనా ఉన్నాయా మీ మీద కూడా? జిల్లా కేంద్రం దాంట్లో ఉన్నాయిగా మా మీద. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు చేసుకుంటుంటే ఆ రోజు అక్కడ యువత కాలేజీ దగ్గర కేక్ కటింగ్ చేసుకుంటున్నారు. ఒక ఎస్ఐ ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏమీ లేకుండా పిల్లల మీద అక్కడ హ్యాండిల్ చేసుకుని వాళ్ళు కొట్టుకుంటూ ఆ స్టేషన్ తీసుకెళ్తే మేము వాళ్ళకి అనుకూలంగా మేము స్టేషన్ దగ్గర మేము అలా అరెస్ట్ చేస్తే మేము కూర్చుంటుంటే మాపై వాళ్ళు లాఠీ చార్జ్ చేసి మా మీద కేసులు కట్టించారు. అంటే రోడ్డు విషయంలో మరి భీమవరం నుంచి మేము ఇక్కడ వెంప రోడ్డు ఉంది, ఆ రోడ్డు విషయంలో కూడా మేము వెళ్తే కానీ దాని మీద కేసులు కట్టించారు వివిధ రకాలుగా. లేని డెవలప్మెంట్ మీద శ్రద్ధ లేదు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు దాని మీద ఉన్న శ్రద్ధ వేరే దేని మీద లేదు ఈ ప్రభుత్వానికి. కానీ మీకు సంబంధించినంత వరకు ఈ 5 ఏళ్లలో మీరు ఏమన్నా ఫైట్ చేశారా? చాలా సందర్భాల్లో చేసామండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే జిల్లా కేంద్ర విషయంలో కూడా మేమందరం కూడా మొదటగా కూడా స్పందించింది మేమే. హెడ్ క్వార్టర్ మరి పోయినప్పుడు ఆ రోజు స్పందించింది మేమే. మరి ధర్నాలు చేసాం, వివిధ రకంగా ర్యాలీలు చేస్తాం, కాగడాలతో కూడా ర్యాలీలు చేస్తాం, కొవ్వొత్తులతో ర్యాలీలు చేస్తాం, మరి పాదయాత్రలు చేసుకుని ర్యాలీలు చేస్తాం. మరి ఒకరోజు అయితే ఏదైతే శ్మశాన వాటిక ఉందో ఆ శ్మశాన వాటికలో కూడా దీక్ష చేసి మేము ఆ రోజు చేసాం మేము. అలాగే రైతులు మరి వరదలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు రైతాంగానికి మరి సపోర్ట్గా కూడా ఆ రోజు కూడా రైతుల సంఘీభావంగా కూడా మేము చేయవలసి వచ్చింది. మరి రోడ్ల విషయంలో కూడా మరి రోడ్లు ఏదైతే రోడ్లు ప్రభుత్వం ఎక్కడ కూడా మరి రోడ్ల విషయం మీద కాన్సన్ట్రేట్ చేయనప్పుడు వాటి మీద కూడా మేము ఫైట్ చేస్తాం. చాలా సందర్భాల్లో కూడా మరి ఆ రోజున కూడా చేయడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో వాటి మీద ఎప్పుడు కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఎమ్మెల్యేని కానీ మేము ప్రశ్నిస్తూనే ఉంటున్నాం.
మీ దృష్టిలో ప్రధాన సమస్యలు ఏంటి, వాటి పరిష్కారానికి మీరు ఇచ్చే హామీలు ఏంటి? ఏమంటే డ్రింకింగ్ వాటర్ అంటే ప్రధాన సమస్య ఇక్కడ. అది చాలా ఇబ్బందిగానే నరసాపురం ఇబ్బంది ఉంది. అదేవిధంగా ఏదైతే మన నరసాపురం ప్రజలు చిరకాల వాంచి ఉంది వశిష్ట వారధి, మరి ఈస్ట్ వెస్ట్ కలిపే వారధి, ఆ బ్రిడ్జ్ని కూడా మరి రాబోయే రోజులు మరి ప్రజలందరూ మనకు అవకాశం ఇస్తే కనుక ఆ బ్రిడ్జ్ని కూడా కట్టించే విధంగా కూడా నేను ముందుకెళ్తాను. మరి నరసాపురానికి పేరుపాలెం ఉంది, తీర ప్రాంతం ఉంది. ఇక్కడ మంచి తీర ప్రాంతం ఇది. ఒక పర్యాటకంగా ఇక్కడ అభివృద్ధి చేసుకుంటే కనుక అన్ని రకాలుగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు కూడా, చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి కనపడుద్ది. దాన్ని ఒక టూరిజం పాయింట్గా డెవలప్మెంట్ చేసి మన రాష్ట్రంలోనే మంచి పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దే విధంగా కూడా నా ప్రయత్నం నేను చేసి పెడతాను. అయితే యువతకి ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పటికి వ్యాపారాలు లేవు, ఇక్కడ సరైన ఇండస్ట్రీస్ లేకపోవడం వల్ల యువతకు ఉపాధి లేకపోవడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో మనకి అధికారంలో వస్తాం కాబట్టి ఒక ఇండస్ట్రీ పరంగా ఇండస్ట్రియల్ జోన్ తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు పెరిగే విధంగా మరి యువతకి అదే వ్యాపారస్తులందరూ కూడా మరి సపోర్ట్గా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీరు రైతు కదా, ఆక్వా రైతు కదా మీరు? ఆక్వా రైతు. ఆక్వా రైతుల కష్టాలు లేని పరిస్థితులు? ఆక్వా రైతులు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. అంటే కల్చర్ అన్నది కూడా ఒకసారి ఉంటుంది, ఒకసారి పోతూ ఉంటుంది. కల్చర్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం గతంలో కూడా చూసుకుంటే కనుక అతను యూనిట్కి రూపాయన్నర ఇస్తా అని చెప్పాడు. అది ఎక్కడా కూడా అమలు చేసింది లేదు. ఏదో జస్ట్ ఒక 6 నెలలు ఏదో కొంత తూచప్రాయంగా అమలు చేశాడు తప్ప, కానీ తర్వాత ప్రతిదాన్ని వాళ్ళ యూనిట్కి 4.5 నుంచి 5 రూపాయలు కట్టే పరిస్థితి రైతాంగానికి అయిపోతుంది. అలాగే మన ఏదైతే ట్రాన్స్ఫార్మర్లు కూడా మరి ఉచితంగా ఇచ్చారు, కొంత ఉచితంగా ఇచ్చారు ఆక్వా రైతులకి. మరి ఇవాళ ఆ విధానం కూడా లేదు. వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ కావాలంటే కనుక మరి లక్షలాది రూపాయలు కట్టి ట్రాన్స్ఫార్మర్ వేసుకునే పరిస్థితి. అంటే దేశంలోనే మన ఆక్వా రంగంలో మన రాష్ట్రం ముందుంది ఇన్కమ్ సోర్స్లో. అలాంటిది ఈ ప్రభుత్వం వల్ల ఈ ప్రతి ఆక్వా రైతు కూడా ఈ రోజున చాలా బాధపడుతున్నారు. చాలా ఆ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది. మరి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే కనుక ఏదైతే ట్రాన్స్ఫార్మర్ విషయంలో కానీ మన కరెంటు విషయంలో కానీ రేపు వాళ్ళకు కొంత సబ్సిడీ ఇస్తే కనుక మరి ఆ రైతులందరూ కూడా కొద్దిగా ముందుకెళ్ళే పరిస్థితి కనబడుద్ది. మరి రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తాం కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు మరి సహకారంతో ఈ రైతాంగాన్ని ఆక్వా రైతుల్ని ఆదుకునే విధంగా కూడా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటాను. పేదలకి పెత్తందాలకి యుద్ధం అంటున్నారు, దీన్ని మీరేమంటారు? సంక్షేమానికి వాళ్ళు పెద్ద పెట్టేశారు, రాష్ట్ర బడ్జెట్లో కూడా ప్రధానంగా దానికి కేటాయించారు. మీరేమో మేనిఫెస్టో దానికి డబల్ ఇచ్చారు. ఎట్లా సాధ్యం అవుతుంది? పేదలకి పెత్తందారులకి సంబంధించి ఎవరు పేదలు, ఎవరు పెత్తందారులు అంటే ఒక విషయం మనం మాట్లాడవచ్చండి. అంటే ఇతను జగన్ గారు మాట్లాడుతారు ఏదో పెద్ద పెద్ద బోర్డులు పెట్టేసి పేదవాడికి పెత్తందారులకి అని చెప్పి ఆయన యుద్ధం అని చెప్తున్నాడు. సార్, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ 5 సంవత్సరాలు కూడా అంటే అతని తండ్రిని దగ్గర పెట్టుకుని అప్పటికే లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించేశాడు అతను. ఈ 5 సంవత్సరాలు కూడా రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ అతను పూర్తిగా వ్యాపారం చేసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం. మనం ఇక్కడ చూడండి, ఇసుక విషయంలో చూడండి, ఇసుక ఎంత దారుణం చూడండి. ఎక్కడా లేని విధంగా పాలసీని తీసుకొచ్చి ప్రజలకు అందుబాటులో లేకుండా కూడా ఇసుకనే తీసుకొచ్చి అతను దాంట్లో కూడా కోట్లాది రూపాయలు సంపాదించుకునే పరిస్థితి. మద్యం చూడండి, నిజంగా మద్యం అసలు మన సాధారణంగా మద్యం తాగితే మన ఆరోగ్యాలు పాడైపోతాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మద్యం తాగితే కనుక ప్రజలు చాలామంది చనిపోయిన పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం మనం. ఈ కొత్త బ్రాండ్లన్నింటినీ కూడా అది జగన్మోహన్ రెడ్డి మూసేసిన డిస్టరీస్ తీసుకుని సొంత డిస్టరీస్ ఆడ తయారు చేసి సింబల్ మార్చి ఆయన మార్కెట్లో పెట్టి అసలు మద్యపాన నిషేధం అని చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం కాదు, మద్యం లేకపోతే వాళ్ళ రాష్ట్రం నడిపించే పరిస్థితిలో కూడా ఆ స్థితికి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చేది జగన్మోహన్ రెడ్డి. మరి గతంలో 70 రూపాయల కోట్ల రూపాయల వాళ్ళ 200 రూపాయలు దాదాపు మరి అమ్ముతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రజలు యొక్క రక్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తాగేస్తున్నాడు. చాలా దారుణం అండి. వాళ్ళ లేబరు వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు కష్టపడి పనిచేసి ఆ రోజు సాయంత్రానికి కొంత మద్యం తీసుకుంటే వాళ్ళు మళ్ళీ రెండో రోజు పని చేసుకోవడానికి ఎదురుకెళ్ళే పరిస్థితి ఇక్కడ లేబర్లో ఉంటుంది. కాబట్టి అలాంటిది ఈ జగన్మోహన్ రెడ్డి 70 రూపాయలు 80 రూపాయల కోటను ఇవాళ 250 రూపాయలు ఆ రేటుకి తీసుకెళ్ళిన పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. చాలా దారుణమైన పరిస్థితి. మద్యం తాగే జనాలందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూసే పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం మనం. సూపర్ 6 ఏమైనా ప్రజల్లోకి వెళ్తుందా? అవునండి, సూపర్ 6 అనేది బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్తుంది. తెలుగుదేశం పార్టీ ఒక 1 year నుంచి కూడా కార్యక్రమాన్ని మరి ఇంటింటిగా కూడా తిరిగి
1 ఇయర్ నుంచి కూడా తిరిగి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు. అదేవిధంగా మేము కూడా ఏదైతే పొత్తులో భాగంగా మేము కలిసినప్పుడు కూడా మరి ఆ కార్యక్రమానికి మేము కూడా కలిసి ప్రజల్లోకి ఆ కార్యక్రమాన్ని తీసుకెళ్ళాము. అమలు చేయగలుగుతారా మీరు ఇచ్చిన మీ కూటమి ఇచ్చిన హామీల్ని? ఏమండి 100% అండి, 100%. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలిసిందే. మరి గతంలో మనకు 2 రాష్ట్రాలకు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసుకున్న వ్యక్తి. మరి హైటెక్ సిటీ కానీ వాళ్ళ హైదరాబాద్ని ఎంత మంచి రూపురేఖలు తీసుకొచ్చారంటే మరి అది చంద్రబాబు నాయుడు గారు కూడా దాంట్లో పాత్ర ఉందని చెప్పి మనం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మీకు సంబంధించి 40 సీట్లు 50 సీట్ల బలం ఉంటే 24, 21 కుదిచ్చారు కదా, మరి ఎట్లా ఉంది? దాన్నే ఉంటారు మరి. అంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చడం అన్న బలమైన నిర్ణయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మారవలసిన అవసరం మన రాష్ట్రానికి ఉంది. ప్రభుత్వానికి పట్టిన ఈ పీడని తొలగించాలంటే కనుక ఈ కూటమి ద్వారా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మేము విడిగా పోటీ చేస్తాం. విడిగా పోటీ చేసుకుంటే మాత్రం ఒక 50 సీట్లు మేము పరిమితం అవ్వగలం. అది మేము శాసించే స్థాయిలో మేము ఈ ఎలక్షన్స్లో లేము మేము. అదేవిధంగా ఈ కూటమి ద్వారా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ 3 పార్టీల కూటమితో మనం ప్రయాణం చేసుకుంటే కనుక రాబోయే రోజుల్లో మన ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా ప్రభుత్వం ఏర్పడాలి. కాబట్టి దానిలో దృష్టిలో పెట్టుకునే మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మేమున్న పార్టీని కొంత తగ్గించుకుని ఈ కూటమి కూడా ప్రధాన కారకులు ఎవరైనా ఇటు బీజేపీ తోటి అదేవిధంగా తెలుగుదేశం పార్టీతో మధ్యవర్తిగా ఉండి ఈ కూటమి కూడా ప్రధాన నాయకుడిగా మరి పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. రాబోయే రోజులు మేము మంచి మెజార్టీతోటి రాష్ట్ర వ్యాప్తంగా మంచి మెజార్టీతోటి మేము అధికారంలోకి వస్తాం. అదేవిధంగా నర్సాపు నియోజకవర్గంలో కూడా మేము మంచి మెజార్టీతో గెలుస్తామని చెప్పి. ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి మాజీ మంత్రి కావచ్చు, కొంతమంది నాయకులు, తెలుగుదేశం నుంచి నాయకులు, వీళ్ళంతా మీకు సపోర్ట్ చేస్తున్నారా పూర్తి స్థాయిలో? 100% చేస్తున్నారండి. వాళ్ళందరూ కూడా వారందరి సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. వారందరినీ కలుపుకుని కూడా అంటే మాకు తెలుగుదేశం పార్టీ నుంచి మరి కొవ్వల ఎత్తిరాజా నాయుడు గారు కానీ, రామరాజు గారు కానీ, బండారు మాధవ నాయుడు గారిని ఆశించారు. అదేవిధంగా మా పార్టీ నుంచి కూడా మరి పెద్దలు గౌరవనీయులు సుబ్బారెడ్డి గారు కూడా ఆలోచించారు. మేము ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్ కూడా వాళ్ళందరితోటి కలుపుకుని ఒక సమన్వయంతో వాళ్ళందరూ అడుగుజాడల్లో వాళ్ళ ఐడియాలజీతో మరి మేము కూడా గ్రామాలు వెళ్ళి కార్యక్రమాలు కానీ ప్రతిదీ మేము చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి కార్యక్రమం కూడా వారు కూడా పూర్తిగా మరి ఇక్కడ గెలవాలి, ఇక్కడ జనసేన ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి బలమైన కమిట్మెంట్ కూడా వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా జనసేన యువతకి మాత్రమే ఎక్కువ రీచ్ అయింది, మిగతా వర్గాలకి తక్కువ రీచ్ అయింది అంటారు. అంటే ఇప్పుడు ఆ అపవాదం అంతా తొలగిపోయింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఎంతవరకు మీకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుంది? ఏమండి, ఇక్కడ నరసాపురం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇవాళ అన్ని వర్గాలు కూడా ఈ కూటమి వైపు చూస్తున్నాయి. ఇవాళ బలమైన ఏంటంటే ప్రజల్లో ఒక తిరుగుబాటు అనేది ఉంది. ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఆలోచించిన ప్రజలు ఎప్పుడు మే 13 వస్తుందా అని ఆలోచించే పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తాం. గతంలో ఎప్పుడూ లేదు. అంటే ఎందుకంటే ఇవాళ ప్రజలు భయపడ్డారు ఈ ప్రభుత్వంపై. ఎప్పుడు ఏదైనా ఉంటే పథకాలు తీసేస్తాడో లేకపోతే ఏదైనా ఉంటే కేసులు పెడతాడో అని చెప్పి ఒక ఆలోచనతోటి ఇవాళ ఈ ప్రభుత్వం కనబడుతుంది. దాని దృష్టిలో పెట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రాబోయే ఎలక్షన్స్లో మే 13 ఎలక్షన్స్లో కూడా ప్రతి ఒక్కరు యువతే కాదు పెద్దలందరూ కూడా అందరూ కూడా మహిళలు ప్రత్యేకంగా మరి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారని చెప్పి సందర్భంగా సీట్లకు సంబంధించి చాలా చేంజెస్ చేశారు. అన్ని చోట్ల అనుకున్న వాళ్ళు మారారు, నియోజకవర్గాలు కూడా మారిపోయాయి. కానీ మీకు మాత్రం అట్లాగే నర్సాపురం మాత్రం మళ్ళీ మీకే పోటీ చేసే అవకాశం ఇచ్చారు. మీకు కళ్యాణ్ గారికి ఎట్లాంటి బాండింగ్ ఉంటుంది? కళ్యాణ్ గారు మీ పట్ల ఎట్లాంటి ప్రేమ చూపిస్తారు? సార్ అంటే కళ్యాణ్ గారికి ఫస్ట్గా ఏంటంటే ఒక మత్స్యకార సామాజిక వర్గాలన్నా వెనకబడిన వర్గాలన్నా ఒక అమితమైన ప్రేమ ఉంది ఆయనకి. ఆ సామాజిక వర్గాలు అన్ని రకాలు వెనకబడి ఉన్నారు. మరి వారిని కూడా ఎదురుపెట్టాలని ఆలోచన ముందున్న వ్యక్తి అయినా మా మీద మంచి ప్రేమ ఉంది ఆయనకి. చూడండి, ప్రతి విషయంలో ఒక మత్స్యకార వికాస్ విభాగాన్ని ఏర్పడితే చైర్మన్గా పెట్టారు నన్ను. అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీలో కూడా నన్ను కూడా తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో. అంటే ప్రతి విషయంలో కూడా ఆ సామాజిక వర్గానికి కూడా మీటింగ్లో కూడా చూడండి ఏదైనా ఇష్యూస్ ఉన్న మత్స్యకారుల కోసం ఆయన చర్చ జరుగుతూనే ఉంటుంది ప్రతి సందర్భంలో కూడా. మరి అలాంటి వ్యక్తి మాకు అన్ని రకాలుగా కూడా అండగా ఉన్నారు. ఆయనతో కూడా చాలా దగ్గరగా మేము మరి ఏదైనా ఉన్నా మరి ఆయనతో ఓపెన్గా మరి మాట్లాడుకుని మరి కార్యాచరణ మేము చేసే విధంగా కూడా మేము ముందుకెళ్తున్నాం. మా సామాజిక వర్గం పూర్తి ఆయనకి నమ్మకం ఉంది. ఇప్పుడు నా విషయంలో కూడా ఒక బలమైన నమ్మకంతో ఆయన ముందుకెళ్తున్నారు. అదేవిధంగా నేను కూడా ఆయన నమ్మకంతో ఆయన గౌరవం తెచ్చే విధంగా ఆయన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా
నేను ముందుకు వెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు చివరిగా వైకాపాకి ఎందుకు ఓటేయకూడదు, జనసేనకి ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? ఉత్తరాంధ్ర ప్రజలు ఉన్నారు అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగోక, అక్కడ ఉద్యోగాలు లేక, ఉపాధి లేక అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మరి మన ఆంధ్ర రాష్ట్రం దగ్గరకు వచ్చి పని చేసుకోవడం, వ్యాపారాలు కూలి పనులు చేసుకోవడం, వివిధ రకాలుగా ఇక్కడికి వచ్చి జీవన విధానం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి చూస్తున్నాం. చాలా గ్రామాలు స్థిరపడి చేసుకున్నారు. అంటే అక్కడ వాళ్ళకి ఆ విసులుపడితనం లేదు, ఆ సోర్సెస్ లేవు, అక్కడ ఇన్కమ్ సోర్సెస్ లేవు. మన ఆంధ్రాకి అన్ని రకాలుగా ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ 5 సంవత్సరాల్లో కూడా చాలా మటుకు రాష్ట్రం నాశనం అయిపోయింది. ఇన్కమ్ సోర్స్ లేదు, వ్యాపారస్తులు బాగోలేదు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అంటే ఒక విషయం నేను బలంగా చెప్పగలను, ఏదైతే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి మన రాష్ట్రానికి అధికారంలోకి వస్తే కనుక, ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలు మన ఆంధ్ర వచ్చి బయట రాష్ట్రాలకు ఏ రకంగా వలస వెళ్ళిపోతున్నారో, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పొట్ట చేతితోటి పట్టుకుని పొరుగు రాష్ట్రాలు వెళ్ళిపోయే పరిస్థితి మన రాష్ట్రానికి వస్తుందని చెప్పి కోస్తా ఆంధ్ర ప్రజలు కూడా అంటారు. తప్పనిసరిగా పశ్చిమ గోదావరి అన్ని ప్రజలందరూ కూడా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఈ మధ్యన హైదరాబాద్ వెళ్ళిపోయి చాలామంది వెళ్ళిపోయారు ఈ 5 సంవత్సరాల్లో కూడా భయంతో. వాళ్ళందరూ ఎవరు తిరిగి రావట్లే. ఏంటి మేము ఎలక్షన్స్లో కూడా ఓట్ల గురించి కూడా మేము అడుగుతుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి కొంత స్థిరపడిపోయే పరిస్థితి అయిపోయింది. ఈ ప్రభుత్వానికి భయపడి, జగన్మోహన్ రెడ్డి భయపడి ఈ రాష్ట్రాన్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి కనపడి చాలా మటుకి. ఇంకోసారి అతను అధికారంలోకి వస్తే కనుక మేము ఇక్కడ ఆంధ్ర కూడా రాలేమని చెప్పేసి వారి ఆస్తులు కూడా అక్కడ కొనే విధంగా వాళ్ళందరూ కూడా చేసుకున్నారు చాలామంది. ఇంకోసారి ఇతను వస్తే కనుక రాష్ట్రం నాశనం అయిపోయే పరిస్థితి మన రాష్ట్ర ప్రజలకు కలుగుద్దని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తున్నాను. నేను మీరు గెలిచిన తర్వాత పార్టీ మారుతారా సార్? అసలు పార్టీ ఎందుకు మారుతామని చెప్పండి. అసలు ఒక ఆయన గెలిచారు, ఆయన పార్టీ మారారు అంటే ఎవరో చేశారని చెప్పి వాళ్ళ పార్టీకి కమిట్మెంట్ తోటి పనిచేసే వ్యక్తులు మేము. అది ఇప్పుడు కళ్యాణ్ గారు అంటే ఒక అమితమైన ప్రేమ, అభిమానం, ఆయన భావజాలం. ఆయన చూడండి, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే మొదటగా స్పందించేది రాష్ట్రంలో ఆయనే. నేనున్నాను అని చెప్పి ఆయన ఆర్థికంగా స్థితివంతుడు కాకపోయినా ఆయన ఉన్న దాంట్లో తీసి ప్రజలకు ఖర్చు పెట్టే వ్యక్తి. పార్టీ కోసం కూడా, కార్యకర్తల కోసం కూడా ఆయన చాలా వరకు కూడా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చి వారు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే కనుక వాళ్ళు కూడా దురదృష్టం చనిపోతే కనుక 5-5 లక్షల రూపాయలు మరి పార్టీ నుంచి కూడా వచ్చే విధంగా కార్యక్రమం చేశాడు. అంటే అందరి కోసం ఆయన మంచిగా ఆలోచించే వ్యక్తి. మరి ఆయనతో మా ప్రయాణం ఉన్నది కూడా జీవితకాలం. మాకు అధికారం ఉన్నా, ఆయనకు అధికారం ఉన్నా లేకపోయినా నేను ఆయనతో ప్రయాణం చేయడానికి నేను ఇప్పుడు నా జీవితంతో ఆయన కోసం నేను ప్రయాణం సిద్ధంగా ఉన్నాను. నేను నరసాపురం నియోజకవర్గ ప్రజలకి చివరిగా మీరు విజ్ఞప్తి చేసేది అంటే ఒక విషయం అండి, మరి మే 13వ తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి. మరి నరసాపురం నియోజక ప్రజలందరూ కూడా నేను ఒకటే కోరుకుంటాను, మీరందరూ కూడా అవకాశం నాకు కల్పించండి. మరి గతం నుంచి కూడా నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి మీకు అందరికీ కూడా అందుబాటులో ఉన్న వ్యక్తి నేను. మరి గతంలో కూడా నా వంతుగా నేను మీకు ఇప్పుడు త్రాగునీరు విషయంలో కానీ అవ్వచ్చు, అదేవిధంగా ఏదైనా కానీ ఎవరిని ఇబ్బంది పడతా నా వంతుగా నేను ప్రజలకు అండగా ఉన్నాను. ఏదైనా సమస్యల విషయంలో కూడా నేను మీకు దగ్గరగా మీకు సపోర్ట్గా నిలబడిన వ్యక్తిని. మీరందరూ నాకు అవకాశం కల్పిస్తే, నా చేతిలో ఒక అధికారం నాకు ఉంటే కనుక ప్రజలకి ఇంకా మంచిగా న్యాయం చేయొచ్చు, ప్రజలకి అవసరాలకి మనం ఉపయోగపడవచ్చు. ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు దగ్గరగా డైరెక్ట్గా చేర్చే విధంగానే నేను ఉంటానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా ఒక సేవకుడుగా, మీలో ఒకటిగా మరి మీ అందరికీ అందుబాటులో ఉండి నరసాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే విధంగా మరి నేను ప్రయాణం చేస్తాను. మరి ఎవరైతే నాయకత్వం ఉందో వాళ్ళ మీ కూటమితో ప్రయాణం చేస్తున్నాం మేము ఇప్పుడు. ఆ నాయకులందరినీ కూడా కలుపుకుని, పెద్దలందరూ ఉన్నారు, ఆ నాయకత్వాన్ని అందరినీ కలుపుకుని ఒక ప్రజలందరూ కూడా ఒక మంచి పరిపాలన ఇచ్చే విధంగా, అందరిలో మంచి పేరు తెచ్చుకునే విధంగానే నేను ముందుకెళ్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా మరి మీ తరఫున నేను అందరూ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఇదండి బొమ్మిడి నాయకర్ గారి నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి సమస్యలపై ఉన్నటువంటి అవగాహన, వాటి పరిష్కారానికి ఆయన దగ్గర ఉన్నటువంటి ప్లాన్స్. దీంతోపాటు యువతకి సంబంధించి ప్రధానంగా ఉపాధి అవకాశాలు పెంపొందించడంతో పాటు విద్య, ఉపాధి అవకాశాలని కల్పించడంతో పాటు వశిష్ఠ వారధి సమస్యని, తాగునీటి సమస్యని ప్రధానంగా తీర్చడమే తన ముందున్న లక్ష్యంగా ఆయన చెప్పుకొచ్చారు. జనసేన ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుందని, రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.